హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ పడుతున్నారన్నమాట. ఏంటి గ్రూప్ 1 అంటున్నారు, గ్రూప్ 2 అన్నిటికీనా అని. మేము చెప్పేటటువంటి ప్రతి లెసన్ కూడా అందరికీ వచ్చేటటువంటి లెసనే, అందరికీ సంబంధించిందే, అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే అంతర్జాతీయ రహదారులు. అంతర్జాతీయ రహదారులు అంటే ఏంటి, వాటి నుంచి బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనే దాని గురించి మనం ఈ యూట్యూబ్లో మాట్లాడుకుందాము. అలాగైతే మన దేశంలో ఉన్నటువంటి రహదారులను ఇతర దేశాలతో కానీ వాటి యొక్క రాజధానులతో కానీ కలిపేటటువంటి వాటిని ఏమంటారంటే అంతర్జాతీయ రహదారులు అని అంటారు. ఏంటంటే మనం షార్ట్గా చెప్పుకోవాలంటే భారతదేశాన్ని పొరుగు దేశాలతో అనుసంధానం చేయుట కొరకు ఈ యొక్క రహదారులు అనేవి నిర్మించబడ్డాయి. ఇంకోటి ఏంటంటే ఆసియా పసిఫిక్ ఆర్థిక సామాజిక సహకార ఒప్పందం. ఏంటి ఆసియా పసిఫిక్ ఆర్థిక సామాజిక సహకార ఒప్పందం, దీని ఏమంటారంటే ESCAP, ఎకనామిక్ అండ్ సోషల్ కోఆపరేషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్. ఓకే, మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు ఏంటి ESCAP అంటే ఏంటి అని. ESCAP అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కోఆపరేషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్గా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే దీని ప్రకారం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో అంతర్జాతీయ రహదారుల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ రహదారుల నిర్మాణం ఏ బ్యాంకు సహాయంతో నిర్మిస్తారు అంటే ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో నిర్మిస్తారని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ప్రస్తుతం మన దేశంలోని అంతర్జాతీయ రహదారులు ఎన్నున్నాయి అంటే ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది అని కనుక అడిగితే పొరుగు దేశాల రాజధానులతో కలిపేటటువంటి అంతర్జాతీయ రహదారులు, తర్వాత మేజర్ సిటీలను కలిపేవి. ఏంటి పొరుగు దేశాల రాజధానులు కలిపేటటువంటి అంతర్జాతీయ రహదారులు, మేజర్ సిటీలను కలిపేవి రెండు రకాలుగా విభజించవచ్చు. అలాగైతే ఏంటంటే పొరుగు దేశాల రాజధానిలో కలిపేటటువంటి అంతర్జాతీయ రహదారుల విషయానికి వస్తే లాహోర్, తర్వాత అమృత్సర్, ఢిల్లీ, ఆగ్రా, కోల్కతా, గోలాఘాట్, ఇంపాల్, మాండాలే అంటే ఇదేంటి ఇది ఎక్కడ ఉందంటే మయన్మార్లో ఉంది. తర్వాత చూస్తే మనకి ఆగ్రా, గ్వాలియర్, హైదరాబాద్, బెంగళూరు, ధనుష్కోటి. ఓకే, తర్వాత బార్షి, తర్వాత కాఠ్మండు. ఇవన్నీ కూడా ఏంటంటే పొరుగు దేశాల రాజధానులు కలిపే అంతర్జాతీయ రహదారులుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే మనకి మేజర్ సిటీలను కలిపి ఏంటంటే ఆగ్రా వచ్చేసి ముంబై రోడ్డు, ఢిల్లీ ముల్తాన్ రోడ్డు, బెంగళూరు చెన్నై రోడ్డు. ఓకే, బెంగళూరు చెన్నై రోడ్డు. తర్వాత చూడండి ఆగ్రా ముంబై రోడ్డు, బెంగళూరు చెన్నై రోడ్డు. తర్వాత మనం మాట్లాడుకుంటే ఎక్స్ప్రెస్ రహదారులు. ఈ ఎక్స్ప్రెస్ రహదారులు అంటే ఏంటి, వీటి గురించి మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం బిట్స్ అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాము. ఏంటంటే దేశంలో రెండు ప్రాంతాల మధ్య గమ్యాన్ని మధ్యలో ఆగకుండా వేగవంతం చేయడానికి నిర్మించబడిన రహదారులు ఏమంటారంటే ఎక్స్ప్రెస్ రహదారులు అనే అంటారు. అలాగైతే ఏంటంటే 1990వ సంవత్సరంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం భారతదేశానికి 2015 నాటికి 10,020 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఎక్స్ప్రెస్ల అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే, దీని నుంచి మనకి బిట్స్ ఎలాగ వస్తాయంటే ఏ సంవత్సరంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆధ్వర్యంలో మనకి ఎక్స్ప్రెస్ రహదారుల మీద అధ్యయనం జరిగింది అంటే 1990లో అధ్యయనం జరిగిందని మనం చెప్పొచ్చు. 2015 నాటికల్లా ఎన్ని కిలోమీటర్ల వరకు ఎక్స్ప్రెస్ రహదారుల అవసరం ఉంది అంటే 10,020 కిలోమీటర్లు. 10,020 కిలోమీటర్ల వరకు కూడా అవసరం ఉందని చెప్పొచ్చు. అలాగైతే మనకి ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ రహదారులు ఏంటంటే తూర్పు ఎక్స్ప్రెస్ హైవే ముంబై టు పూణే ఉంటుంది. తర్వాత పశ్చిమ ఎక్స్ప్రెస్ హైవే ఇది వచ్చేసి పశ్చిమ ఎక్స్ప్రెస్ హైవే. ఈ పశ్చిమ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి ముంబై టు పూణేనే. తర్వాత కలకత్తా డామ్ ఎయిర్పోర్ట్ హైవే, సికిందా ఇదే వచ్చేసి పారాదీప్ పోర్ట్ హైవే, కలకత్తాలో దుర్గాపూర్ హైవే,
పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే. పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే అంటే మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది. ఏంటంటే ఇది చాలా తక్కువ 11.6 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ హైవే ఇది. అలాగైతే ఇది ఏంటంటే హైదరాబాద్ నగరాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఇది కలుపుతుంది అనమాట. ఈ రకంగా మనం ఎక్స్ప్రెస్ రహదారుల గురించి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి భారతదేశంలో పొడవైనటువంటి రైలు మార్గాలు కూడా ఉన్నాయి. పొడవైనటువంటి రైలు మార్గాలు గల రాష్ట్రాలు ఏంటి, ఎన్ని కిలోమీటర్ల పొడవైన ఉన్నాయి అని మనల్ని అడిగినట్లయితే ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 8,566. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ పొడవు 8,566. తర్వాత రాజస్థాన్ 5,837, మహారాష్ట్ర 5,497, గుజరాత్ 5,283. ఈ విధంగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి పొడవైనటువంటి రైలు మార్గాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మీరు సిరీస్ గుర్తించుకోవాలి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్. ఉత్తరప్రదేశ్ వచ్చేసి 8,566, రాజస్థాన్ వచ్చేసి 5,837. అలా మీరు సిరీస్ గుర్తించుకోండి. ఓకే, చాలా వరకు ఇంపార్టెంట్గా వచ్చేటటువంటి అన్నీ కూడా మనం దీంట్లో చెప్పుకున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి. అలాగైతే నా వీడియోస్ మీరు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి.